మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పినపాక మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ మాజీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు వెంటనే పార్టీ నుండి సస్పెండ్ చేసి నిష్పక్షపాత విచారణకు ఆ పార్టీ సహకరించాలని పినపాక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పేర వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. సోమవారం పినపాక మండలం ఈబయ్యారం క్రాస్ రోడ్లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పుడు ఆయన మాటల్లో విందాం. సర్పంచులు కానీ మన జిల్లా నాయకులు అందరికీ ముందరగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒక మహిళ తనకి జరిగినటువంటి అన్యాయాన్ని స్టేషన్ దాకా వెళ్ళి ఒక వ్యక్తి వల్ల నేను ఇలా నష్టపోయాను, నాకు న్యాయం చేయండి అని చెప్పేసి ఒక స్టేషన్లో కేసు వేయడం జరిగింది. దానికి బాధ్యత వహించాల్సిన బీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం కానివ్వండి, ఏమాత్రం స్పందన లేకోకుండా ఇవాళ నిశ్చింతగా ఎవరి కార్యకలాపాలు వాళ్ళు చేసుకుంటా పోతా ఉన్నారు. అంటే ఇక్కడ ముఖ్య ఉద్దేశం, ఒక మహిళ పట్ల బీఆర్ఎస్ పార్టీ యొక్క నిబద్ధత ఎలా ఉంది, వాళ్ళు మహిళల్ని ఏ విధంగా గౌరవిస్తున్నారు అంటే, అంత పెద్ద రాష్ట్ర పార్టీ అయి ఉండి కూడా ఒక నాయకుడు నన్ను మోసం చేశాడు, నాకు ఈ నష్టం జరిగింది, న్యాయం చేయండి అని స్టేషన్కి వెళ్ళిన మహిళకి కనీస ఖండన తీయకోకుండా కొన్ని వాళ్ళ పార్టీ కొంతమంది మనుషులు ఏమంటున్నారంటే, అది కావాలని వేరే వాళ్ళ సృష్టి, ఆ అమ్మాయి కేసే పెట్టలేదు, కావాలని మా నాయకుడి మీద దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పి భాష మాట్లాడుతున్నారు. రైట్, కావాలని ఎవరి మీద ఎవరు ఆడపిల్లలను అడ్డం పెట్టుకొని రాజకీయం చేసేంత నిస్సహాయ స్థితిలో ఎవరు లేరు. అది వాళ్ళు గమనించాలి. ముఖ్యంగా ఒక ఆడపిల్ల తనంతట తను వెళ్ళి నాకు ఇలా జరిగింది ఒక నాయకుడి వల్ల అని చెప్పి కేసు పెట్టిన దాని మీద కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇటువంటి నాయకుల మీద బీఆర్ఎస్ పార్టీ కానీ, బీఆర్ఎస్ అధినాయకత్వం కానీ ఏం చర్య తీసుకుంటుందో తెలియజేయాల్సిందిగా ప్రప్రదంగా మా డిమాండ్. దీని మీద వెంటనే స్పందించి బీఆర్ఎస్ నాయకత్వం కానీ, బీఆర్ఎస్ నాయకులు కానీ, పార్టీ కానీ తగిన చర్యలు తీసుకోవాలని మండల కాంగ్రెస్ పార్టీ తరఫున మండలాధ్యక్షుడిగా నేను మీ అందరి సమక్షంలో పోవటం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ. పర్లేదు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మండల ప్రెసిడెంట్ గారు పేర వెంకటేశ్వర్లు గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి ఎస్ఎస్ఎల్ మండల అధ్యక్షులు ప్రసాద్ గారికి, అలాగే సర్పంచుల సంఘం అధ్యక్షులు వెంకటేశ్వర్లు గారికి, దిశ కమిటీ అధ్యక్షులు సమ్మయ్య గారికి, అలాగే సర్పంచులకు, ఉప సర్పంచులకు, ప్రజాప్రతినిధులకు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారం. ఈరోజు మన భారతదేశం అనేది ఒక ప్రకృతిని ఆరాధించేటువంటి వ్యవస్థ ఉన్నటువంటి దేశం మనది. ఇటువంటి దేశం అంటే ఇక్కడ ప్రకృతిని ఎక్కడైతే ప్రకృతిని పూజించడం అంటే స్త్రీని పూజించడం, స్త్రీని ఎక్కడైతే ఆరాధించడం అంటే పూజించడం అనేది, గౌరవించడం అనేది జరుగుతుందో అక్కడ దేవతలు నివసిస్తారు అనేటువంటి నమ్మేటువంటి దేశం మన భారతదేశం. ఇటువంటి భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని నిర్మించుకొని ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన కొనసాగిస్తున్నటువంటి ఈ దేశంలో ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి నాయకులు, వాళ్ళు ప్రజలకు ఆదర్శపాయంగా ఉండాల్సినటువంటి నాయకులు. అటువంటి నాయకుడే ఈరోజు పినపాక నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ అపోజిషన్ లీడర్, జిల్లా బీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు రేగా కాంతారావు గారు ఏదైతే ఆ అపవాదం అనేది ఏదైతే ఉందో దాన్ని ఆయన క్లియర్ చేసుకోవాల్సి ఉంది. కానీ అట్లా కాకుండా ఇంకా నక్కవనీయాలను ప్రదర్శిస్తూ మేమేమి చేయలేదు, మాకేం సంబంధం లేదు అంటే నిప్పులేంది పొగరాదనేది ఇక్కడ ప్రపంచంలో కానీ, దేశంలో కానీ, మన రాష్ట్రంలో మనకాడ కూడా అందరికీ తెలిసినటువంటి విషయం ఇది. ఎక్కడైతే నిప్పు ఉంటుందో అక్కడ ఖచ్చితంగా పొగ వస్తుంది. కాబట్టి దాన్ని నిరూపించుకో, నీ సత్యాన్ని నువ్వు నిరూపించుకో. అంతేగాని ఆడపిల్లలు స్టేషన్లకు వెళ్ళి స్టేషన్ల చుట్టూ తిరిగి
నా మీద ఇట్లా అన్యాయం చేసినని అక్రమంగా అన్యాయంగా ఏ మహిళ కానీ ఏ స్త్రీ కానీ ఏ అమ్మాయి కానీ మన భారతదేశ సంస్కృతిలో అటువంటి సాంప్రదాయాలు లేవు. దాన్ని రేఖా కాంతారావు గారు గమనించాలి. అది గమనించకుండా ఇంకా నేను సత్యవంతుని హరిశ్చంద్రుని అని చెప్తే ఇక్కడ పినపాక ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. కాబట్టి ఇక్కడ ఆయన నెక్స్ట్ నేను నాయకుడిని అని చెప్పేసి ఆయన చెప్పుకునేటువంటి అతను ఇక్కడ ఇటువంటి నిందలు ఏవైతే ఉన్నాయో అటువంటి వాటిని ఆయన ప్రూవ్ చేసుకోమనండి. అతను అక్కడ బేగంపేటలో అక్కడ పంజాగుట్లో నమోదైన ఆ కేసు ఇది ఫాల్స్ కేసు అని నిరూపించుకోమని చెప్పండి. ఆ అమ్మాయి పబ్లిక్ గా కేసు నమోదు చేసింది. ఆ కేసులో అతను నన్ను వాడుకున్నాడు, నా డబ్బులు వాడుకున్నాడు క్లియర్ గా చెప్తుంది. ఏ స్త్రీ వస్తుందండి అట్లా? ఏ అమ్మాయి అని వస్తుందా? ఆ అమ్మాయి అయినటువంటి నిందని భరించుద్దా? మరి ఈరోజు మన దగ్గర కూడా ఇటువంటి అంటే బీఆర్ఎస్ పార్టీలో కూడా స్త్రీలు ఉన్నారు, ఆడపిల్ల మహిళలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా గమనించినటువంటి మనం ఏ నాయకత్వంలో పనిచేస్తున్నాం, ఎవరి ఆధీనంలో పనిచేస్తున్నాం, మరి ఇటువంటి నీచులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళ నాయకత్వంలో మనం పనిచేయాలంటే మరి ఆలోచించాలి ఇటువంటి అన్ని విషయాలు కూడా. కాబట్టి ఏదైనా రేఖా కాంతారావు గారికి ప్రజాక్షేత్రంలో రేపు మహిళలు బుద్ధి చెప్పే కార్యక్రమానికి శ్రీకారం చుడతారు. నియోజకవర్గ వ్యాప్తంగా కూడా రేఖా కాంతారావు గారు ఇకనైనా తెలుసుకొని మసులుకోవాలని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ తరఫున అవకాశం వచ్చిన మండల అధ్యక్షుల వారికి ధన్యవాదాలు. ఈరోజు ఒక ఖండనకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, సర్పంచులు, ఉప సర్పంచులు, వివిధ పదవుల్ని అనుభవించే వాదాలు ఉన్నటువంటి అందరికీ నా నమస్కారం. ఈరోజు ఈ నెల 26వ తారీఖున ఒక మహిళ పంజాగుట్టలో కేసు రేఖా కాంతారావు మాజీ ఎమ్మెల్యే గారి పైన లైంగిక వేధింపులకు పాల్పడినటువంటి కేసు అది జరుగుతూ ఉంది. దాన్ని మేము పూర్తిగా ఇప్పుడు ఆ మహిళకి మేము పూర్తిగా మా మద్దతు మేము సపోర్ట్ చేస్తున్నాము. ఇక్కడ సమాజంలో ఇక్కడ నియోజకవర్గంలో 2 సార్లు గెలిచిన మహిళా ఓట్లతోటి లక్ష పైన మహిళా ఓట్లు ఉన్నాయి. వాటితోటి గెలిచిన ఒక మాజీ ఎమ్మెల్యే ఈరోజు మహిళలతోటే మహిళల జీవితాలతోటే ఆడుకుంటున్నాడు అంటే అంత నీచమైన రాజకీయ నాయకుడు, దురబుద్ధి గల నాయకుడు ఈరోజు ఉన్నాడు అంటే మన నియోజకవర్గంలో రేఖా కాంతారావుని రాబోయే రోజులలో ప్రజలే మరియు మహిళలే బుద్ధి చెప్తారు. అదే పంజాగుట్టలో ఈ నెల 26న FIR నెంబరు మరి 581 మరియు 2026 మరి BNS చట్టంలోని 381 దాని సెక్షన్ చట్టంలోని ఆర్టికల్ 2తో అది కేసు నమోదైంది. కాబట్టి మాకు న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది, జడ్జి మీద నమ్మకం ఉంది. న్యాయస్థానాలు వారిని మరి కఠినంగా శిక్షించాలని మేము మండల తరపున మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాము. అలాగే ప్రజల కోసం మేము ఏదో చేస్తాం అదే చేస్తాం అనేది అది గొప్పలు చెప్పుకోవటం కాదు. మహిళని హింసించటం, మహిళలతో ఆడుకోవటం, మహిళల లైంగిక వేధింపులకు పాల్పడింది మేము ఈ అభివృద్ధి చేస్తాం అనే దానికి సంకేతం అని మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాము. మా మహిళా సర్పంచులు కూడా నిన్నటి నుండే అనుకుంటున్నారు మనం కూడా గట్టిగా ఖండించాలి, మహిళకు న్యాయం చేయాలి, మహిళకు మనం అన్ని విధాలుగా సహకరించాలి, అండుదుండుగా ఉండాలని కూడా మహిళా సర్పంచులు కూడా నిన్న నాకు చెప్పటం జరిగింది. కాబట్టి ఈ ప్రపంచంలోని, ఈ సమాజంలో, ఈ భారతదేశంలో మహిళలంటేనే ఒక ప్రకృతి అంటేనే మహిళ. ఎక్కడైతే మనం ప్రకృతిని పూజించబడతామో అక్కడ మహిళలు దేవతలై వరాలు మనకు ఇస్తూ ఉంటారు. మనం కూడా తల్లి కడుపుల నుండి 9 నెలల తర్వాత పుట్టి జన్మనిచ్చినామంటే మన తల్లి ఆరాధ్య దైవం. కాబట్టి అట్లాంటి మహిళల్ని హింసించటం సరికాదని కోరుకుంటూ డిమాండ్ చేస్తున్నాం. గట్టిగా శిక్షించాలని న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది. అలాగే మరి వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ, మరి హరీష్ రావు కానీ, మరి వాళ్ళతో ఉన్న పెద్ద అధినాయకత్వం, మాజీ ముఖ్యమంత్రి కూడా ఇప్పటి వరకు స్పందించకపోవటం, మరి వర్కింగ్ ప్రెసిడెంట్ తాను నేనై తెలంగాణలో
నేను అనుకున్న దమ్మున్న లీడర్ అని చెప్పుకుంటున్నాడు కదా, మరి అదే లీడరు మరి వాళ్ళ నాయకత్వంలోనే ఒక మాజీ ఎమ్మెల్యే గారి మీద మరి ఇంత జరుగుతా అంటే, ఒక అమ్మాయికి ఒక యువతికి ఒక జరుగుతా అంటే మరి బాధ అనుకోవటం, ఖండించటం అది బాధాకరం. ముందు కూడా వాళ్ళు కూడా చర్య తీసుకోమని ముక్కామూటిగా విలేకరుల సమక్షంలోనే వాళ్ళు కూడా ప్రెస్ మీట్ పెట్టి వారిని సస్పెండ్ చేయాలని కోరుకుంటూ డిమాండ్ చేస్తున్నాం. జై కాంగ్రెస్. ఈ మీటింగ్కు అధ్యక్షత వహించిన మండల అధ్యక్షుల గారికి, జిల్లా నాయకులకి, నాతో పాటు కార్యకర్తలకు, నాతో ఉప సర్పంచులకు, మీడియా మిత్రులకు నమస్కారాలు. ఈరోజు రేగ కాంతారావు అంటే తెలంగాణలోనే ఆదివాసులు గిరిజన ఉన్న ఎమ్మెల్యేలంటే అపారమైన నమ్మకం ఉంటుంది. నీకు ఏ మాత్రం నీ పార్టీ మీద కానీ, ఈ ఆదివాసి కానీ, గిరిజనులు కానీ ఏ మాత్రం నమ్మకం ఉన్నా నువ్వు తక్షణమే నీ జిల్లా పదవికి, నువ్వు ఉండే పార్టీకి తక్షణమే రిజైన్ చేసి వెళ్ళిపోవాలని ఈ సభ ద్వారా కోరుకుంటా. ముందుగా ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టుకోవడం చాలా అంటే, ఈరోజు ఇక్కడ మనకి అందరం కలిసి ఇక్కడ తోటి ఒక మహిళ నా మీద ఇలా వేధింపులు జరుగుతాయని చెప్పేసి ఒక మహిళ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ కంప్లైంట్ ఇస్తే ఇప్పటి వరకు కూడా ఆ మాజీ ఎమ్మెల్యే రేగ కాంతారావు మీద ఎవరు కూడా దృష్టి పెట్టకుండా దాని పక్కదోవ పట్టియాలనేసి అనుకున్న వాళ్ళ వెనక ఉన్న కార్యకర్తలకి ఈరోజు ఈ ప్రెస్ మీట్తో బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నా నేను. ఎందుకంటే ఒక ఆదివాసి మన్యం బిడ్డ అని చెప్పేసి 10 సంవత్సరాల పాలన చేసి మన ఆదివాసులో తిరిగి మన ఆదివాసులో ఉండి చేసి ఇదేనా చెప్పుకోవడానికి ఒక సిగ్గుచేటుగా ఉన్నది. ఇలాంటి మాజీ ఎమ్మెల్యేకి మేము ఇలాంటి ఒక ఆదివాసి బిడ్డకి ఇలా మేము 10 సంవత్సరాలు ఓట్లు వేసి గెలిపించి నిలబెట్టినందుకు మంచి చర్య తీసుకొని మంచి ఒక మహిళకి బుద్ధి చెప్పినందుకు నీకు మళ్ళీసారి కూడా ఈ పినపాక నియోజకవర్గంలో నీకు జెండా పట్టుకొని తిరిగి అర్హత లేకుండా చేస్తామని ఈ ప్రెస్ మీట్ ద్వారా నీకు తెలియజేస్తున్నాము. కనుక ఈరోజు అతని చేసిన అన్యాయాలకి అందరూ వాళ్ళ కార్యకర్తలు కానీ, వాళ్ళ పార్టీ నాయకులు కానీ అందరూ కూడా సపోర్టుగా అతనికి సపోర్టుగా ప్రెస్ మీట్ ఇస్తున్నారు. దాన్ని ఇంకా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు అతని వెనక పక్కదోవలు పట్టించుకుంటూ అతని వెనక నక్కలేక గుంటలాగా తిరుగుకుంటూ ఉన్న కార్యకర్తలు ఈరోజు అతని మీద చర్య తీసుకోకుండా ఉండడం వాళ్ళ తప్పు. దానికి తోడు దాని వెనక తిరిగే కార్యకర్తలది తప్పు. ఒక మహిళ అంటే వాళ్ళకి అంత అడ్డగోలుగా ఉందా? ఒక మహిళ అంటే వాళ్ళకి చిన్న చూపుగా ఉందా అనే దాన్ని మేము ఇంకా ఖండిస్తున్నాం. మళ్ళీ చెప్తున్నాం, మళ్ళీసారి కనుక ఇంకోసారి ఇలా జరిగితే మాత్రం ఆ రేగ కాంతారావుకి మళ్ళీసారి ఈ పినపాక నియోజకవర్గంలో స్థానం ఇచ్చే పరిస్థితి లేదు. మళ్ళీ దానికి పక్కదో పట్టడం కోసం ఈ అధికార పార్టీ వాళ్ళు ఒక అమ్మాయిని అడ్డంగా పెట్టుకొని మా ఎమ్మెల్యే మీద ఇలా నిందలు వేస్తున్నారని చెప్పేసి వాళ్ళు ప్రెస్ మీట్ ఇస్తాండ్రు. ఆ ప్రెస్ మీట్ అట్లా ఉంటే పక్కదోవలు పట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ ఉండే ఈ కార్యకర్తలు కానీ, కాంగ్రెస్ నాయకులు కానీ, కాంగ్రెస్ లో తిరిగే పార్టీ ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడు ఆ మహిళల్ని చిన్న చూపుగా చూసిందే లేదు. వాళ్ళు ఉన్న ప్రజాస్వామ్యంలో వాళ్ళు చేసిన 10 సంవత్సరాల కాలంలోనే మహిళల మీద ఎక్కువ అత్యాచారాలు జరిగినాయి. అది గుర్తుపెట్టుకోవాల్సిందిగా ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసినటువంటి ఈ ముఖ్యులందరికీ, ప్రజాప్రతినిధులకి, గౌరవ సర్పంచులకి, ఇక్కడ ఈ కార్యక్రమాన్ని అధ్యక్ష వహించుతున్నటువంటి పేర వెంకటేశ్వర్లు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే ముఖ్యంగా ఈ స్వతంత్ర భారతదేశంలో మహిళలకి ఎంత గౌరవం ఇస్తున్నారనేది ఈ చర్యకు పాల్పడినటువంటి ఒక ముఖ్య నాయకుడు ఆయన సిగ్గుపడాల్సిందిగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే సమాజంలో ఒక
10 సంవత్సరాలు పరిపాలన చేసి రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా నువ్వు ఎన్నుకోబడి నువ్వు ప్రజలకి ఇచ్చేటువంటి మెసేజ్ ఇదేనా? రేఖా కాంతారావు గారు, మీరు ఈ చర్యకు పాల్పడడం చాలా దరిద్రమైన కార్యక్రమం అని మేమందరం తెలియజేసుకుంటున్నాము. ఇటువంటి కార్యక్రమాలు చేసే ముందు మరి ఎప్పుడు కూడా నువ్వు ఈ యొక్క నియోజకవర్గంలో తిరగడానికి నీకు దమ్ము ధైర్యం సరిపోతుందంటారా? అసలు మహిళలంటే ఎవరు? అసలు మహిళలు వెన్నెముకలు మన భారతదేశానికి కానీ మన ప్రకృతికి కానీ వారి యొక్క కార్యక్రమాలు కానీ వారికి మన గౌరవం ఇవ్వాల్సింది పోయి నువ్వు ఒక ప్రజాప్రతినిధిగా ఉండాల్సింది పోయి నువ్వు ప్రజాప్రతినిధి అయ్యి 10 సంవత్సరాలు పరిపాలించి ఈ యొక్క సమాజానికి నువ్వేం మెసేజ్ ఇస్తున్నావు అని చెప్పేసి మేమందరం కలిసి నేను ప్రశ్నిస్తున్నాం. ఈ యొక్క ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం ఇటువంటి నీచమైన ఎమ్మెల్యేని మీ దగ్గర పెట్టుకొని మీరు ఇలాంటి ప్రజలకి మీరు ఎటువంటి మెసేజ్ ఇస్తారు? కాబట్టి కేటీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కానీ, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ మీరందరు ఖచ్చితంగా ఇతనిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి మా పార్టీ తరపు నుంచి వెళ్ళి మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం. నిజంగానే మా సర్పంచులు కానీ మా ముఖ్య నాయకులు చెప్పేటప్పుడు స్త్రీ విలువ గురించి చాలా గొప్పగా చెప్పారు, చాలా సంతోషం. నేను కూడా అదే మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఒక నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ స్త్రీల పట్ల మీకుండే అభిప్రాయం ఇదని మేము హిందువులు అనుకోలేదు. దయచేసి భవిష్యత్తులో మీరేంటో మీరు ప్రూవ్ చేసుకొని రాజకీయాలకు రండి. స్త్రీలను గౌరవించే నాయకుడిగా మీరు ముందు అలా మారి ప్రజల్లోకి వస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.